హాయ్ అండి, అందరికీ నమస్కారం. వంట గ్యాస్ ఈకేవీసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కీలక ప్రకటన అయితే వచ్చిందండి. సో ఈ అప్డేట్ గురించి మనము పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక్కడ మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే వంట గ్యాస్ ఈకేవీసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు కేంద్రం కానీ చమురు సంస్థలు కానీ ఎలాంటి తుది గడువు విధించలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ స్పష్టం చేశారు. బోగస్ కస్టమర్లను ఏరువేసేందుకు గత 8 నెలల నుంచి ఈకేవీసీ ఆధార్ అథెంటికేషన్ ప్రాసెస్ చేపడుతున్నామని తెలిపారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ కస్టమర్ల ఆధార్ వివరాలు నమోదు చేసుకుంటారని లేదా డిస్ట్రిబ్యూటర్ల దగ్గరకు వెళ్ళి దీన్ని పూర్తి చేసుకోవచ్చని అన్నారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్లో మనం గమనించినట్టయితే ఎవరైతే వంట గ్యాస్ ఈకేవీసీ ఇంకా పూర్తి చేసుకోలేదో వాళ్ళు ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనకు దీనికి తుది గడువు అయితే ఇంకా నిర్ణయించలేదని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు. కాకపోతే మీకు దగ్గర ఉన్న కస్టమర్స్ దగ్గర కానీ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు చేయించుకోవచ్చు. సో మీకు దీని యొక్క తుది గడువు అయితే ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి సో మీకున్న టైంలో మీరు కంప్లీట్ చేసుకుంటే మనకు ఫర్దర్ ఎప్పుడైనా మళ్ళీ డెడ్ లైన్ పెట్టారనుకోండి మళ్ళీ ప్రాబ్లం అయితే అవ్వకుండా ఉంటుంది. కాబట్టి సో మ్యాక్సిమం ఎవరైతే చేసుకోలేదో జస్ట్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.